భారత్ కూడా అత్యంత హిస్టారికల్ మిస్టేక్ చేస్తుంది ఇరాన్తో. ఏందనంటే ఇదేదో చాలా ప్రేమపూరితమైన దేశమనని, ఇక్కడ చాలా మన స్నేహం మంచిగా ఉందనని, ఏన్షియంట్ ఇరాన్తో మనకు చాలా సంబంధాలు ఉన్నాయని ఈ స్లోగన్లు స్ట్రాటజీ తీసుకురావు ఫ్రెండ్స్. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ప్రతిసారి భారత్ ఉంది కదా, ఇరాన్ డైరెక్ట్గా కొట్లాడదు. ఇరాన్ ఎప్పుడు డైరెక్ట్గా కొట్లాడదు, ఇరాన్ ప్రాక్సీలతో కొట్లాడుతుంది. ఎట్లా? హమాస్ గాజా నుంచి, హెజ్బుల్లా లెబనాన్ నుంచి, హౌతీస్ రెడ్ సీ నుంచి. నేను అదే వెనక గ్రాఫ్ పెట్టిన. ఇప్పుడు మీకు ఇక్కడ హౌతీస్ కనబడతారు రెడ్ సీలకు వస్తే. వీళ్ళు మొత్తం మ్యారిటైమ్ డిస్రప్షన్ చేస్తారు. మీకు ఇక్కడికి వచ్చేసరికి హమాస్ కనిపిస్తారు గాజా. వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడితే హమాస్ వచ్చేసి కంప్లీట్గా నరేటివ్ సెట్ చేస్తుంది, హెజ్బుల్లా వచ్చేసి కంప్లీట్గా మిలిటరీ ప్రెషర్ జోన్స్ క్రియేట్ చేస్తుంది, హౌతీస్ ఏమో ఈ మ్యారిటైమ్ డిస్రప్షన్ ఇప్పుడు ఇవి ఉంటాయి చూడు, ఏది మన షిప్ల మీద ఫైరింగ్ చేసుడు ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే నరేటివ్, ఫైర్ పాయింట్, ఇంకా చోక్ పాయింట్స్. వీళ్ళు కంప్లీట్గా 3 రకాలుగా రంగు రుచి చిక్కదనం చూపుతున్నారు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో.